పాటలు పాడిన బిడ్డలకు వందనాలు. దేవుని వాక్యాన్ని విన్నాం. పిల్లలు మీరందరూ కూడా ఈ లైవ్లో పాల్గొని దేవుని వాక్యాన్ని వినాలి, మిమ్మల్ని వర్స్ నేర్చుకోవాలి. హ్యానా ఆంటీ గారు మనకు దేవుని వాక్యాన్ని చెప్తారు. దేవుని మహిమకరంగా ఈ సండే స్కూల్ చదవడానికి దేవుడు చూపిన కొరకే దేవుని ఎంతో చూపిస్తున్నాను. ఈ లాక్డౌన్ సమయంలో దేవుడు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవుని చిన్న పిల్లలందరూ మీరందరూ దేవుని వాక్యాన్ని వినాలని కోరుకుంటున్నాను. ఇంతవరకు పాటలు ఉన్నారు, దాన్ని బట్టి దేవుని పట్టణంలో దేవుడు మనల్ని ఇంతవరకు కాపాడినాడు, దేవుని కాపాడినాడు. అటువంటి దేవునికి మనసులు చెల్లించాలి. దేవుడు ఇచ్చిన మంచి అవకాశం బట్టి దేవునికి మహిమ, దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి కూడా దేవునికి ఎంతో మనసులోనే విన్నాను. లాస్ట్ వీక్ మీరు నేర్చుకున్నారు 10 మంది కన్యకల గురించి మీరు నేర్చుకున్నారు. 5 కన్యకలు లోపల ప్రవేశించారు, 5 కన్యకలు బయట ఉన్నారు. తర్వాత దేవుడు దేవుడిచ్చిన అవకాశాన్ని వాళ్ళు కోల్పోయినారు. కాబట్టి మీరు కూడా బుద్ధిగల కన్యకల వలె డివిడెండ్లో నూనెను తీసుకుంటే మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. ఈరోజు నేను మీకు నోహ గురించి చెప్తాను. ఇదంతా మీకు తెలుసు, సండే స్కూల్లో విన్నారు. నోహ దినాల్లో దేవుడు ఎందుకు జలప్రళయాన్ని లోకంలోనికి తీసుకొని వచ్చాడు. మనం ఆదికాండంలో చూసుకుంటే దేవుడు ఆదియందు భూమి ఆకాశం సృష్టించాడు. ఆదికాండం అంతా దేవుని యొక్క సృష్టిని గురించి ఫస్ట్ 2 చాప్టర్స్లో మనము రాయబడి ఉంది. తర్వాత పాపం అనేది ఈ లోకంలోనికి రావడం వల్ల దేవుడు భూమి మీదకి నాశనాన్ని తీసుకొని వచ్చాడనమాట. మొదటి సృష్టి అయిన ఆదామవ్వలు దేవుని ఆజ్ఞను అతిక్రమించడం వలన ఇక లోకంలోనికి పాపం అనేది ఏర్పడిందన్నమాట. తర్వాత మానవులందరూ దేవునికి అవిధేయులై తమ ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు దేవుడు కోపము మానవుల మీద ఎక్కువైపోయింది. దేవుడు ఏం చేశాడంటే మానవులందరినీ నాశనం చేయాలి అని చెప్పి దేవుడు అనుకున్నాడు. ఆ దినాల్లో ప్రజలందరూ చెడిపోయిన దినాల్లో తమ ఇష్టానుసారంగా భూలోకము బలాత్కారంతో నిండిన దినాల్లో నోవహు ఒక్కడే దేవుని దృష్టిలో చాలా మంచివాడిగా కనిపించాడు అనమాట. అందుకని దేవుడు ఏం చేశాడంటే నోవహుని పిలిచి నువ్వు ఒక ఓడను తయారు చేసుకో, అది ఎట్లా తయారు చేయాలి, ఏ మ్రాలతో తయారు చేయాలి, ఏ కొలతలతో తయారు చేయాలని కూడా దేవుడు నోవాహుకు చెప్పినప్పుడు వెంటనే నోవాహు విధేయుడై దేవుడు చెప్పిన ప్రతి మాటకి లోబడి దేవుడు ఎట్లా చెప్పాడో కొలతల ప్రకారము ఆ ఓడను తయారు చేస్తున్నాడు అనమాట. ఎందుకంటే నేను ఈ లోకాన్ని జలప్రాణాలతో నాశనం చేయబోతున్నాను. ఈ తరంలో నువ్వే నా ఎదుట నీతిమంతుడిగా ఉన్నావు కనుక నేను రక్షిస్తాను, కనుక ఈ జలప్రాణాల నుంచి నేను తప్పిస్తాను, అందుకు నువ్వు ఓడను ఒకటి తయారు చేసుకో. అప్పుడు నోవాహు దేవుడు చెప్పినట్లు ఓడను తయారు చేసినాడు. దేవుడు చెప్పిన కొత్తతోనే నోవాహు ఓడను తయారు చేశాడు. బైబిల్లో ఏమి రాయబడిందంటే
దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు నోవాహు చేశాడంట. దేవుడు ఏదైతే చెప్పాడో ఆ ప్రకారంగానే నోవాహు ఓడను తయారు చేశాడు. ఓడను చితి సారకపు మ్రాణుతో నువ్వు తయారు చేయాలన్నప్పుడు ఆ మ్రాణును తీసుకొచ్చాడు. ఎన్ని అరలు పెట్టాలన్నప్పుడు అన్ని అరలు పెట్టాడు. తర్వాత 3 అంతస్తులుగా ఓడను చేయాలన్నప్పుడు అలానే చేశాడు. దేవుడు చెప్పిన ప్రకారము మొత్తం ఓడను తను తయారు చేస్తాడు. ఓడను తయారు చేసేటప్పుడు అక్కడ చాలామంది చూస్తున్నారనమాట. అంతకుముందు వర్షం అనేది వాళ్ళకి తెలియదు. నోవాహుని అడిగారు, నువ్వు ఎందుకు ఓడను తయారు చేస్తున్నావు అన్నప్పుడు దేవుడు ఇట్లా చెప్పాడు, వర్షం వస్తుందంట, జలప్రలయం వస్తుందంట అని మీరు కూడా దేవుడిని నమ్ముకోండి అని చెప్పినప్పుడు నోవాహుని చాలామంది ఎగతాళి చేస్తుండొచ్చు. ఎందుకంటే అంతవరకు వాళ్ళు భూమి మీద వర్షం అనేది వాళ్ళకి తెలియదు అనమాట. పంటలు ఎలా పండాయంటే భూమిలో నుంచి ఆవిరి వచ్చి పంటలు పడుతవచ్చు. అంతవరకు వాళ్ళకి వర్షం అనేది వాళ్ళకి తెలియదు. అందుకని వాళ్ళు నోవాహుని చాలా హేళన చేసి ఉండవచ్చు. ఎందుకంటే నోవాహు అంటే ఓడ కడతాడంట, దేవుడు వాళ్ళని రక్షిస్తాడంట, వర్షం వస్తుందంట, జలప్రలయం వస్తుందంట అని నోవాహుని చాలా వాళ్ళు హేళన చేసి ఉండవచ్చు. ఈ దినాల్లో కూడా మనం దేవుని మాటలు చెప్పినప్పుడు మనల్ని కూడా హేళన చేస్తూ ఉంటారనమాట. ఈ దేవుడు చాలా గొప్పవాడంట అని చెప్పి స్వస్థపరుస్తాడంట అని చెప్పి మీరు కూడా వినే ఉంటారు. చాలామంది ఏం చేస్తారంటే హేళన చేస్తూ ఉంటారు ఈ దినాల్లో కూడా. కానీ ఆ దినాల్లో కూడా నోవాహు ఓడ చేసుకునేటప్పుడు నోవాహును కూడా హేళన చేశారు. కానీ దేవుడు నోవాహు ఏం చేశాడంటే దేవుని వాక్యాన్ని వాళ్ళకి చెప్పాడు, అయిన వాళ్ళు మాట వినలేదనమాట. తర్వాత నోవాహు దేవుడు చెప్పిన ప్రకారం యావత్తు చేస్తూ వచ్చాడనమాట. తర్వాత దేవుడు చెప్పాడనమాట, ఇంకా జలప్రలయము 7 రోజులు ఉన్నదనిగా దేవుడు నోవాహు చెప్పాడనమాట. 3 అంతస్తులుగా నువ్వు చేసుకోవాలి అని. అంత మాత్రమే కాదు, నోవాహు కుటుంబము ఓడలోకి ప్రవేశించడమే కాదు కానీ భూమి మీద ఉన్న జీవరాశులన్నీ అనమాట, జంతువులు, పక్షులు, చిన్న చిన్న పురుగులు అన్నీ నువ్వు ఓడలోనికి నువ్వు వస్తాయి అని చెప్పాడనమాట. వాటి జాతుల ప్రకారం పక్షులు, వాటి జాతుల ప్రకారం జంతువులు, వాటి జాతుల ప్రకారము నేలను ప్రాకు, వాటన్నిటిలో ప్రతి జాతిలో 2 చొప్పున అవి నీ వద్దకు వస్తాయి. నువ్వు వాటిని ఓడలో నువ్వు వాటిని పెట్టుకోవాలి అని చెప్పాడనమాట. వాటికి కావాల్సిన ఆహారం అంతా, మీ కుటుంబానికి కావాల్సిన ఆహారము, అంతేకాకుండా వాటికి జంతువులకు కావాల్సిన, పక్షులకు కావాల్సిన ఆహారము, నేలను ప్రాకు పురుగులకు కావాల్సిన ఆహారం అంతా నువ్వు ఏం చేయాలంటే ఓడలో సమకూర్చుకోవాలి. ఎందుకంటే నేను భూమి మీద వర్షాన్ని కురిపించుకోవచ్చున్నాను, 45 దినాలు నేను భూమి మీద వర్షాన్ని కురిపించుకోవచ్చున్నాను, కనుక నువ్వు వీటన్నిటిని ఓడలోనికి నువ్వు తీసుకొని వెళ్ళాలి అని చెప్పినప్పుడు నోవాహు దేవుడు చెప్పిన ప్రకారము చేశాడనమాట. తర్వాత ఏం చెప్పాడంటే జంతువులు వాటంతా అవే నోవాహు ఓడలోనికి ప్రవేశిస్తూ వచ్చాయి. 40 దినాలు వర్షం అనమాట, ఉదయము నైటు వర్షము కురిసింది 40 దినాలు అనమాట. తర్వాత ఏం చేశాడంటే నోవాహు ఓడలోకి వెళ్ళిన తర్వాత మొత్తం అనమాట జంతువులు, పక్షులు, పురుగులు అవి ఓడలోకి ప్రవేశించిన తర్వాత దేవుడే ఓడ యొక్క తలుపును క్లోజ్ చేసేసాడు. దేవుడు చెప్పాడనమాట, ఒక విండో చేసుకోవాలి, తర్వాత ఒక డోర్ కూడా నువ్వు పెట్టుకోవాలి అన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే వీళ్ళందరూ లోపలికి వెళ్ళిన తర్వాత నోవాహు అతని కుటుంబస్తులు అందరూ లోపలికి వెళ్ళిన తర్వాత దేవుడే ఆ ఓడ యొక్క డోర్ను క్లోజ్ చేసేసాడు. అండ్ ఇంకెవరు వచ్చినా డోరు నాక్ చేసిన ఎవరు తీయడానికి లోపల వాళ్ళకి వీలు లేదనమాట. దేవుడే వాటిని తలుపు క్లోజ్ చేసేసాడు. పిల్లలు ఇక్కడ మీరు గమనిస్తూ ఉండాలి, దేవుడు నోవాహుకు తనకు చెప్పిన ప్రతి మాటకు విధేయత చూపించాడు. మీరు కూడా ఏం చేయాలంటే పెద్దవాళ్ళు చెప్పిన మాటకు మీరు లోబడాలి. దేవుని మాటలు మీరు విన్నప్పుడు, దేవుని మాటలు మీరు అంగీకరించి దేవుని మాటలకు విధేయులైనప్పుడు దేవుడు కూడా ఈ భూమి మీద వచ్చే భయంకరమైన విపత్తుల నుంచి దేవుడు రక్షిస్తాడు అన్నమాట. నోవాహుకు 3 కుమారులు ఉన్నారనమాట. వాళ్ళ పేర్లు ఏంటంటే షేము, హాము, యాపెతు. నోవాహు ఓడలోకి ఎంతమంది ప్రవేశించారంటే 8 మంది. నోవాహు
నోవహు భార్య, 3 కుమారులు, 3 కోడళ్ళు, మొత్తం 8 మంది ఓడలోనికి ప్రవేశించారు. నోవహు తన కుటుంబము దేవుని మాటలకు విధేయత చూపించి దేవుడు చెప్పిన ప్రకారము చేసి భయంకరమైన ఆ జల ప్రవాహాన్ని తప్పించుకోవడానికి ఆ ఓడలో దేవుడు వాళ్ళని రక్షించాడు. ఓడలోనికి వాళ్ళని ఓడ చేసుకోమన్నాడు, ఓడలో వాళ్ళని క్షేమంగా భద్రపరిచాడు. నోవహు దేవుని మాటలకు విధేయత చూపించి ఎప్పుడైతే ఆ ఓడలోనికి ప్రవేశించాడో తర్వాత ప్రవాహం వచ్చింది. జల ప్రవాహం వచ్చిన తర్వాత బయట ఉన్న వాళ్ళందరూ వాళ్ళు చనిపోతూ వచ్చారు. జంతువులు చనిపోయినాయి, పక్షులు అన్నీ చనిపోయినాయి. కానీ ఓడలో ఉన్న వాళ్ళకి రక్షణ, భద్రత ఉన్నదన్నమాట. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువాన్ని నమ్ముకుంటారో, ఆయనని విశ్వసిస్తారో వాళ్ళందరికీ భద్రత ఉంది. దేవునిలో భద్రత ఉంది. దేవుని మాట వినని వాళ్ళందరూ, ఓడ బయట ఉన్న వాళ్ళందరూ నాశనం అయిపోయారు, చనిపోతూ వచ్చారనమాట. కాబట్టి యేసయ్యని మనం నమ్ముకుంటే, యేసయ్యని మీ హృదయాల్లో మీరు చేర్చుకుంటే, ఆ నోవహు వలె దేవుని మాటలకు విధేయత చూపించి దేవుని చెప్పిన ప్రకారము చేస్తే వాళ్ళు ఓడలో భద్రంగా క్షేమంగా ఉన్నారు. బయట ఎన్ని పరిస్థితులు వచ్చినప్పటికీ, జల ప్రవాహం వచ్చినప్పటికీ, ఎంత భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ ఓడలో వాళ్ళని దేవుడు నెమ్మది ఇచ్చాడు, వాళ్ళకి భద్రత ఇచ్చాడు, క్షేమం వాళ్ళకి ఇచ్చాడు అనమాట. మీరు గమనించారా, చాలామంది ఉన్నారు ఆ దినాల్లో. మరి నోవహు కుటుంబాన్ని ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, నోవహుకి ఎందుకు చెప్పాడంటే, ఆ దినాల్లో నోవహు ఒక్కడే దేవుని దృష్టిలో నీతిమంతుడిగా కనిపించాడు, నిందారహితుడిగా కనిపించాడు. అంతేకాదు దేవునితో కూడా నడిచిన వ్యక్తి నోవహు అనమాట. ఆ దినాల్లో చాలా భయంకరమైన దినాలు. భూలోకము చెడిపోయి ఉంది, బలాత్కారంతో నిండి ఉంది. సమస్త శరీరులు ఏం చేస్తున్నారంటే తమ ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ వచ్చారు. తల్లిదండ్రులకు లోబడట్లేదు, పెద్దలకు విధేయత చూపించడం లేదు, దేవుని మాటలను కూడా వాళ్ళు నమ్మలేదనమాట. దేవుడు చెప్పినప్పుడు దేవుని మాటలకు అవిధేయత చూపించాడు. అందుకే వాళ్ళు దేవుడు చెప్పిన మాటలు వినలేదు కనుక దేవుడు వాళ్ళని ఏం చేయాలనుకున్నాడు, వీటిని నాశనము చేయాలి. ఆ దినాల్లో నోవహు ఒక్కడే దేవుని దృష్టిలో చాలా నీతిమంతుడిగా కనిపించాడు. అందుకని ఏం చేశాడంటే, నోవహు కుటుంబాన్ని దేవుడు భద్రపరచాలి, భయంకరమైన లోకం నుంచి విడిపించాలి, ఈ జలప్రలయం నుంచి తప్పించాలని చెప్పి దేవుడు నోవహును ఏర్పాటు చేసుకొని దేవుడు ఒక ఓడను చేసుకోమని చెప్పాడు. పిల్లలు మీరు గమనించాలి, నోవహు దినాల్లో కాదు కానీ ఈ దినాల్లో కూడా మనము చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా పాపము, చెడు, సాధారణుడు మనుషుల్ని తన రాజ్యంలోకి తీసుకెళ్లాలని చెప్పి ఎంతో ప్రయాసపడుతున్నాడు. కానీ దేవుని వాక్యము మనకు వినిపిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలు, అంకుల్ వాళ్ళు, పాస్టర్ అంకుల్ వాళ్ళు, సండే స్కూల్ టీచర్స్ కానీ, మీ పేరెంట్స్ కానీ మీకు ఎన్నో మాటలు దేవుని గురించి చెప్తున్నప్పుడు మీరు ఏం చేయాలంటే విధేయత చూపించాలి. దేవుని మాటలకు విధేయత చూపిస్తే నోవహు వలె దేవుడు కూడా ఆ భయంకరమైన లోకం నుంచి, పాపం నుంచి, చెడు నుంచి తప్పించి ఆయన రాజ్యానికి వారసులుగా చేసుకుంటాడు. కాబట్టి పిల్లలు మీరు కూడా దేవుని మాటలకు విధేయత చూపించాలి. ఆ దినాల్లో దేవుని మాటలకు విధేయత చూపించని దినాలు నోవహు కాలంలో అందరూ చనిపోతూ వచ్చారు. సమస్త జనులు చనిపోయారు, అందరు ప్రజలు చనిపోయారు. పక్షులు, జంతువులు, కీటకాలు అన్నీ దేవుడు ఏం చేశాడంటే నాశనము చేసేసాడు. వాటర్లో మునిగిపోయినాయి, అన్నీ చనిపోయారు. అయితే జలప్రలయం వచ్చినప్పుడు భూమి మీద వాటరు ఉంది కదా, ఆ వాటర్ మీద దేవుడు నోవహు చేసిన ఓడని ఆ వాటర్ మీద తేల చేశాడనమాట. దేవుడే వాళ్ళని ఆ జలప్రలయంలో కాపాడుతూ వచ్చాడు. నువ్వు కూడా కాపాడబడాలంటే ఈ లోకంలో దేవుని మాటలకు ఏం చేయాలంటే విధేయత చూపించాలి. యేసయ్యని నమ్ముకోవాలి. ఎట్లా నమ్ముకోవాలంటే యేసయ్య నేను పాపిని, యేసయ్య నా పాపాల కొరకు నువ్వు ఈ లోకానికి వచ్చావు, నువ్వు నా కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచావు, నేను నమ్ముతున్నాను ప్రభా, మీరు నా కొరకై కాచిన అమూలమైన రక్తం ద్వారా నా ప్రతి పాపాన్ని కడిగి
శుద్ధి చేయ యేసయ్య, నీ బిడ్డగా నన్ను చేసుకో అన్నప్పుడు యేసయ్య ఏం చేస్తాడంటే నీ ప్రతి పాపాన్ని ఆయన రక్తంలో కడిగి శుద్ధి చేసి నీ బిడ్డగా ఆయన అంగీకరిస్తాడు. అప్పుడు నువ్వు ఆయన బిడ్డగా అయినప్పుడు నువ్వు ఈ లోకంలో వచ్చిన ప్రతి పరిస్థితుల్లో నుంచి దేవుడు నిన్ను ఏం చేస్తాడు? తప్పిస్తాడు. నోహుని ఎట్లా తప్పించాడో ఈ లోకంలో ఇప్పుడు చాలామంది భయపడుతున్నారు కరోనా వైరస్ వల్ల, బయటికి వెళ్తే ఏమైపోతుందో అని చెప్పి చాలా ప్రజలందరూ భయపడుతున్నారు. మనం కూడా భయపడుతున్నాం. కానీ మనము ఆ ఓడలో ఉంటే, యేసయ్య మాట నమ్మితే, యేసయ్యని నీ హృదయంలో నువ్వు చేర్చుకుంటే నీకు భయం అనేది ఉండదు. ఒకవేళ మనం చనిపోయినా కానీ ఎక్కడుంటాము? దేవుని దగ్గర ఉంటాము. కాబట్టి మనము యేసయ్యను మీరేం చేయాలంటే యేసుక్రీస్తుని నీ హృదయంలోకి నువ్వు స్వీకరించాలి. అందుకే ప్రకటన గ్రంథములో ఉంది, నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను అతని లోనికి వస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ యొక్క సమయంలో దేవుడు నీ హృదయం అనే తలుపు దగ్గరకు వచ్చి తట్టుచూ ఉన్నాడు. నీకు ఇష్టమైన యేసయ్యని నీ హృదయంలో చేర్చుకోవడానికి. నీకు ఇష్టమైతే నీ హృదయం యొక్క తలుపు నువ్వు తెరిస్తే యేసయ్య నీ దగ్గరికి వస్తాడు. నీకు నెమ్మది ఇస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు. ఈ లోకంలో వచ్చే ప్రతి భయం నుంచి నిన్ను తప్పిస్తాడు. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జిల్లారా నా ఎద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని యేసయ్య చెప్తున్నాడు అన్నమాట. నువ్వు ఆయన ఎద్దకు వస్తే నీకు విశ్రాంతి ఇస్తాడు. నీ పాప భారాన్ని తీసేస్తాడు. అంతేకాకుండా ఈ లోకంలో ఉన్న సమస్త భయాల నుంచి దేవుడు నిన్ను విడిపించి నీకు నెమ్మది ఇస్తాడనమాట. పాపం వలన వచ్చే జీవితము మరణం అంటే నిత్య అగ్నిగుండం అనమాట. మీరు అనుకోవచ్చు, మేము ఇంకా చిన్నపిల్లలమే కదా, ఇంకా చాలా కాలం మేము బ్రతుకుతాము, మాకేం కాదని. అట్లా కాదు కానీ దేవుడు మనం పిలిస్తే ఏ వయసులోనైనా మనం దేవుని దగ్గరికి వెళ్ళిపోయాలి. దేవుడు పిలిచేటప్పటికి నువ్వు దేవుణ్ణి అంగీకరించి ఉండాలి. దేవుని నీ సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించాలి. అప్పుడు నీకు భయమేమీ ఉండదన్నమాట. మనం ఈ దినాన నోవాహు ఎలా అయితే దేవుని మాటలకు విధేయత చూపించి దేవుడు చెప్పిన ప్రకారము నోవాహు చేస్తూ వచ్చినాడు, అప్పుడు దేవుడు ఏం చేశాడంటే నోవాహును ఆ జల ప్రళయం నుంచి తప్పిస్తూ వచ్చాడు. కాబట్టి పిల్లలు, మీరు కూడా ఈ దేవుని వాక్యం విన్నా ఈ వాక్యాలను మీ హృదయంలో భద్రం చేసుకోండి. మీరు ఈ లోకంలో పాపం నుంచి, చెడు నుంచి, భయంకరమైన ఈ కరోనా వైరస్ నుంచి మీరు తప్పించబడాలి అంటే యేసయ్యని నీ హృదయంలో నువ్వు చేర్చుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో భయంకరమైన చెడు ఉంది. చెడు నుంచి తప్పించబడాలి అంటే యేసయ్య నీ హృదయంలో చేర్చుకో. నీ పాపని నువ్వు ఒప్పుకో. యేసయ్య నీ హృదయంలో ఉంటే ఏ భయం అనేది ఎవరికి ఉండదన్నమాట. కాబట్టి నోహు వలె మనం కూడా దేవుని మాటలకు మీరు కూడా విధేయులై ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే భద్రపరుస్తూ వస్తాడనమాట. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దీవించును గాక. నేను మెమరీ వర్స్ చెప్తాను, మీరు నేర్చుకోండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము. ఇంకోటి 1 జాన్ 1 యోహాను 3వ అధ్యాయము 4వ వచనం నోట్ చేసుకోండి. పాపము చేయ ప్రతివాడు వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము అనమాట. పాపం అంటే ఏంటి? ఆజ్ఞను అతిక్రమించడం. కాబట్టి 1 యోహాను 3వ అధ్యాయం 4వ వచనం. ఇంకో వాక్యము మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. దేవుడు ఈ సమయాన్ని ఇచ్చినందుకు దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. ఒక చిన్న పాట పాడతాను, నోకు సంబంధమైన పాట, మీకు అందరూ తెలిసింది అనుకుంటాను. ఓడను త్వరగా చేయుము నోవహు, మహావర్షం కురియును త్వరలో, లోబడెను ఆ భక్తుడు, కట్టెను ఓడను
బోరని కురిసెను మహావర్షం, వరదలు పొంగెను పై పైకి, కేకలు వేసిరి జనులెల్లా, నోవా నోవా తలుపు తీయి. దేవుడే ఓడ తలుపు బిగించెను, నాశించిరి లోబడని ప్రజలు. రక్షణ ఓడ క్రీస్తు యేసే, తడవు చేయక రండి నేడే, పిలచుచున్నాడు అందరినీ, రక్షణ ఓడలో పాలికి. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి. ప్రేమగల తండ్రి, దయగల యేసయ్య, అదే కాలంలో మాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మీకు ఎంతగానో ఉన్నాను ప్రభావ. స్తోత్రం. నేను ఎంతగానో ఉన్నాను. నీ వాక్యము నన్ను వినిపించబడింది. బలహీనమైన ఈ మాటలను తండ్రి మీరు బహుబలంగా నన్ను గంటలుగా మీరు ఫలింపు చేయమని అడుగుచూ వస్తున్నాను దేవ. స్తోత్రంలో ఒక దినాల్లో కూడా ఏ రీతిగా ప్రజలు నైనా చెడిపోయి నైనా మీకు దూరంగా ఉదయంగా ఉన్నారు. ఈ దినాల్లో కూడా తండ్రి నైనా అలాంటి పిల్లలు మీరు దర్శించమని అడుగుచూ వస్తున్నాను. ఏ రీతిగా మీ మాటలు విధేయ చూపించి ఒకడని తయారు చేసుకున్నాడో తండ్రి, అదేవిధంగా ప్రభా నీ యొక్క రక్షణ ఓడలోనికి నేను అడందరూ రావడానికి సహాయం చేయండి. నేను చిన్నటువంటి బిడ్డలు నీ మాటలు విధేయత చూపించి నీ రాజ్యానికి వారసులు కావడానికి కృప చూపించమని అడుగుచూ వస్తున్నాను దేవా. సహాయం చేయండి ప్రభా. ఎంతమంది అయితే నీ వాక్యం విన్నారో అందరూ మీరు ఆశ్రయించమని, ప్రతి బిడ్డని పేరు పేరున మీరు బ్లెస్ చేయమని అడుగుచూ వస్తున్నాను దేవా. సహాయం చేయండి. ఎవరి వీక్లో తమ బర్త్డేస్ జరుపుకుంటున్నారో వాళ్ళు మీరే నేను భద్రపరచండి, మంచి ఆరోగ్యం దయచేయండి. నేను బర్త్డే మరి ఒక రోజుల సంవత్సరంలో బిడ్డలనైనా నీ క్షేమంగా ఉంచమని అడుగుచూ వస్తున్నాను. ఎవరైతే భయం కలిగి ఉన్నారో భయాన్ని తీసేసి ప్రభా నీ నెమ్మదిని అనుగ్రహించమని అడుగుచూ వస్తున్నాను తండ్రి. సహాయం చేయండి. సండే స్కూల్ బిడ్డలందరినీ మీరు బ్లెస్ చేయమని, బిడ్డలందరినీ కృపాస్తులకు అప్పచెప్పుకుంటూ ప్రతి కీడు అపాయించి తప్పించమని యేసుక్రీస్తు వారికి శ్రేష్టమైన దినంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి.